హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. లంచ్ బాక్సెస్లో మన పిల్లలు ఫస్ట్ అడిగే ఆప్షన్ పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రైని ఎంతో ఈజీగా, స్మూత్గా, సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది, ఎంతో టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్సెస్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఒక 10 నిమిషాల్లో మనకి ఫ్రై అనేది అయిపోతుంది. అరకిలో బంగాళదుంప ముక్కల్ని ఇలా సగంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని కొంచెం పసుపు, ఆయిల్ వేసుకుని ఒక విజిల్ రానివ్వాలి. దుంపలు ఎక్కువసేపు ఉడకకూడదండి, ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇలా చల్లటి వాటర్లో వేసుకోవాలి. చల్లటి వాటర్లో వేయటం వల్ల బంగాళదుంప ముక్కలు మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఒక 5 మినిట్స్ తర్వాత బంగాళదుంప ముక్కల్ని పీల్ చేసుకోవాలి. చల్లటి వాటర్లో వేయటం వల్ల చూడండి పీలింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. దుంపలన్నీ పీల్ చేసుకున్న తర్వాత మరీ సన్నగా కాకుండా అలాగే మరీ లావుగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మీడియంగా ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కొంచెం జీరా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు ముక్కలు, 5-6 పచ్చిమిర్చి వేసుకుని ఒక 10 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బంగాళదుంప ముక్కలు మెత్తగా అయిపోయి స్టిక్గా అయిపోతే, అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి బంగాళదుంప ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసుకుని బంగాళదుంప ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలకి బంగాళదుంప ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చూడండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకుని గార్నిష్ చేసుకుంటే మనకి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. అన్నము, పప్పు, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ లంచ్ బాక్స్లోకి చాలా మంచి రెసిపీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇంకా మంచి రెసిపీస్ లోడ్ అవుతున్నాయి, వాటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే చూడాలండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక కొత్త రెసిపీ వస్తాను. అప్పటి వరకు టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.